దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయము 23 వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన జీవితాల్లో నిబ్బరమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటే ఆయన మనకు తోడై ఉండే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తోడు ఎంత గొప్పదంటే శత్రువు నుంచి విడిపించేది ఆయన తోడు. కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల క్రింద భద్రపరుచుకుంటుందో అలాగే తన వారిమైనటువంటి మనలను కూడా ఆయన రెక్కల క్రింద భద్రపరుచుకుని ఆయన మనకు తోడై ఉండే దేవుడు. శాశ్వతమైన ప్రేమ ఆయన మనకు చూపిస్తూ ఎడతెగని మేళ్ళు చేస్తున్నారు. కాబట్టి మరి నీ హృదయం నిబ్బరముగా ఉందా, పవిత్రముగా ఉందా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? దేవునికి భయపడితే దేవుడు నిన్ను ఎప్పటికీ త్రోసివేయరు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నటువంటి మహాదేవుడు. కాబట్టి జీవము గల దేవునికి భయపడుతున్నావా ప్రియబిడ్డ? మరి దేవుడు తన పిల్లల పట్ల అద్భుతమైన మేలులు చేసే దేవుడు. నయోమి చాలా మరి శ్రమల చేత కృంగిపోయి బెత్లెహేము దేశం నుండి మరి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆమె ఆ విధంగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితి ఆమెకి ఏర్పడింది. తన భర్త, 2 కుమారులు కూడా పోయారు. మరి మిగిలింది 2 కోడన్రు ఆమె. ఆ తర్వాత మరి ఆమె చాలా వేదన పడింది. అయ్యో, నేనేంటి ఇలా తప్పు చేశానని పశ్చాత్తాపడి ఉండొచ్చు. బెత్లెహేములో క్షేమం జరుగుతుంది, మరలా పంటలు పండుతున్నాయని తెలిసినప్పుడు ఆమె బెత్లెహేము రావడానికి ఎంతో మనసును నిలబెట్టుకొని ఆమె బయలుదేరినప్పుడు ఆమెతో పాటు రూతు కూడా మోయాబును వదులుకుని బెత్లెహేము దేశానికి వచ్చింది. మరి ఎంత దేవుని కృప అంటే మాటల్లో చెప్పలేం. నయోమి జీవితం మోడుబారిపోయిన జీవితాన్ని దేవుడు సిగురింప చేశారు. 7 కుమారుల కంటే నీ కోడలు నీకు ఎక్కువైందని అందరూ కూడా ఆమెను పొగిడారు. కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తారు. శ్రమల్లో తొందరపాట్లు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాల్లో మనశ్శాంతి లేకుండా కృంగిపోవచ్చు. అయినంత మాత్రాన దేవుడు వదిలిపెట్టరు. ఒక దినము మరి ప్రభు హస్తముతో నిన్ను పైకెత్తి నీకు విడుదల ఇవ్వగల దేవుడు. చీకటి ఎల్లప్పుడూ ఉండదు, చీకటికి వెనుక వెలుగుంటుంది. అలాగే వెలుగు జీవితాన్ని ప్రభు నీకు ఇస్తారు. కాబట్టి ప్రియబిడ్డ, నీ జీవితంలో ప్రభు అయినటువంటి దేవునికి చోటి ఆయన బిడ్డగా జీవించు. అప్పుడే నీకు ఆయన తోడుగా ఉండి సహాయముగా ఉండి ఆదరిస్తారు. మనం నిబ్బరముగా ఉండాలి, ఆయనపై ఆధారపడాలి, ధైర్యం కలిగి ఉండాలి. శ్రమలు వచ్చాయని కృంగిపోకూడదు. మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను కరుణించగల దేవుడు. కాబట్టి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవని ప్రేమ ఎంతో మధురం ప్రభువా. పగటి కాలమంతా, రాత్రి కాలమంతా, అన్ని వేళల్లో పగటికి పగలు, రాత్రికి రాత్రిని మమ్మల్ని కాపాడుచున్నావు. అనుక్షణం భద్రపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలను రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి ప్రభువా. సర్వశక్తిమంతుడా, బలవంతుడా తండ్రి, సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. మంచి సమాచారాలు వినిపించండి. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడా, సమస్త దేశాలకి నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. రోగులైతే ముట్టి బాగు, చక్కర్లను తీర్చి, రుణాల నుంచి విడిపించి, శాంతి భద్రతలు సమస్త ప్రజలకు ఇచ్చి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.